హలో! హాయ్ అండి. మార్నింగ్ టిఫిన్ కిందకైతే ఇడ్లీ అయితే చేశానండి. ఇడ్లీలు అయ్యాయో లేవో అని చెక్ చేస్తున్నాననమాట. ఇడ్లీలయితే అయ్యాయి. ఇంకా పిల్లలకి తినిపియడానికైతే ప్లేట్‌లో అయితే వేస్తున్నాను. పిల్లలకి తినిపించాక స్నానం అయితే చేయించాలండి. ఇంక స్నానం చేయించాక ఇంకా నేను పనులలోకైతే వెళ్ళిపోవాలి. మీలో ఎంతమందికి ఇష్టమండి హౌస్‌నైతే క్లీన్‌గా ఉంచుకోవడం? నాకు కిందైతే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఇంకా ర్యాక్స్‌లో ఉన్న సామానయితే క్లీన్ అయితే చేస్తున్నాననమాట. నేను 3 మంత్స్‌కోసారి అయితే క్లీన్ అయితే చేసుకుంటానండి సామాన్లన్నీ. ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటానే ఉంటానండి. ఎందుకంటే పని చేసుకోకపోతే మనకి బద్ధకంగా ఉంటుందనమాట. మనం బద్ధకంగా తయారవుతాము. ఇంకా అలా అని నేను ఏదో ఒక పనినైతే చేసుకుంటా ఉంటానండి ఇంట్లో అయితే. ఇంకా సరుకులైతే బయట పెట్టాను. ఇవన్నీ అయితే ఇంకా డబ్బాలలో అయితే వేసి పెడుతున్నాను. ఏవున్నాయి, ఏవి లేవని చెక్ చేసుకొని అన్నీ కాఫీ పొడి, ఇంకా సబ్బులు, ఇంకా మిగతావన్నీ ఎక్స్‌ట్రా సామాన్లయితే అన్నీ దీనిలలో అయితే నింపేసానండి. నాకు కిచెన్‌ని, హౌస్‌ని నీట్‌గా పెట్టుకోవాలంటే చాలా ఇష్టమండి. అందుకనే నేను 3 మంత్స్‌కోసారయితే అన్నీ క్లీన్ అయితే చేసుకుంటాననమాట. నాకిలా ఆర్గనైజ్ చేసుకోవడం చాలా ఇష్టము. ఇంకా మా పిల్లలైతే ఇంకా స్నానాలైతే అయిపోయాయి. వాళ్ళు టిఫిన్ తిని ఇంక ఎంచక్కా పడుకునేశారు. పిల్లలు లెగిసేసరికల్లా నేను పనైతే అంతా పూర్తయితే చేసుకోవాలండి. ఎందుకంటే పిల్లలు లేసాక ఇంకా పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు గదా! ఇంకా పనైతే అవ్వదని ఇంకా పనంతా ముగిచ్చేసుకున్నాను. ఈ విధంగా అయితే సర్దుకున్నాననమాట నేను కిచెన్‌నైతే. ఇంకా నైట్‌కైతే మ్యాగీ అయితే చేసుకున్నామండి. బటర్ మ్యాగీ అయితే చేసుకున్నాం. ఈ షార్ట్ నచ్చితే లైక్ చేయండి. ఓకే. అందరికీ బాయ్.